ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. మహానుభావులు ఎంతెంత గొప్ప శ్లోకాలను రాసి ఆ అర్థాలని వివరించుకోవాల్సిందని మనకి విడిచిపెట్టారో గమనించుకుంటే పరమ ఆనందంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ శీర్షిక 35వ ఘట్టాన్ని దాటి 36లోకి ప్రవేశించింది. కేవలం ఆ దేవదేవుని అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో మనం గమనించగలుగుతున్నాం. టీవీ సెట్ల దగ్గర చాలామంది కూర్చుని చదవబడేటటువంటి శ్లోకాలలా చదువుకుంటూ కనిపిస్తూ ఉంటే చెప్పలేని ఉత్సాహం వస్తుంది అని ఎందరో ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా తెలియచేస్తున్నారు. మంచిదే, కానీ దాంతోపాటు చేయవలసిన పని ఒక్కటి ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిర్దిష్టంగా అంటే తప్పు ఏ ఒక్కటి లేకుండా చదువుతున్న అందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను మరో 10 మందికి ఈ విష్ణు సహస్రనామాన్ని నేను నేర్పుతాను అని. చాలు, విశేషమైనటువంటి వ్యాప్తిలోకి వెళ్ళి తీరుతుంది. అది ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడానికి అవుతుంది. ఓ చిన్న భావాన్ని చెప్పుకుని ఆ తర్వాత 1 నుండి 10వ శ్లోకం వరకు మీరందరూ చదువుదురు కానీ ఒక భావాన్ని చెప్తారు. పురుషోత్తమ, పురుషాణం ఉత్తమ పురుషోత్తమ. పురుషులుగా పుట్టిన వాళ్ళలో గొప్పవాడు. పై అర్థం ఇంతే. లోవర్థం చూస్తే ఆశ్చర్యం వేసిపోతుంది. లోకంలో 3 ఉంటాయి. జాతిని బట్టి, గుణాన్ని బట్టి, క్రియని బట్టి ఒక వ్యక్తిని ఉత్తముడు అని లెక్కేస్తాం. ఆయన క్షత్రియుడండి, బ్రహ్మాండమైన పరిపాలనలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, మా అందరినీ చక్కగా పరిపాలిస్తున్నాడు, క్షత్రియ జాతి కాబట్టి ఆ రోజులో చాలా ఉత్తముడు అంటారు. ఇక్కడ చూడండి, మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడిని పరిశీలించి చూస్తే, బలరాముణ్ణి పరిశీలించి చూస్తే, పరశురాముణ్ణి పరిశీలించి చూస్తే జాతిని బట్టి వాళ్ళు ఉత్తములు. అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు మన దేశానికి ఏ దురదృష్టకరమైన ముహూర్తంలో వచ్చాడో, మనకున్నటువంటి అమోఘమైనటువంటి శాస్త్ర విజ్ఞానం అంతటినీ దొంగతనం చేసేవాడు వాడి పేర్లతో ప్రచారం చేసుకున్నాడు. ఈవేళ IVF అని మీరు అంటున్నారే, దీనికి ఆద్యమైనది మన భాగవతంలో ఉంది. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి గర్భస్థమైనటువంటి ఆ పిండాన్ని మరో చోటికి మార్చడం అనేది కూడా భాగవతంలో ఉంది. దురదృష్టవశాత్తు దాని మీద శ్రద్ధని మనం పెట్టకపోయేటటువంటి కారణంగా, అబ్బో వాళ్లే కనుక్కున్నారు కదండి వైద్యులంత గొప్పవాళ్ళు. వైద్యులు గొప్పవారు కాదు అని నేను అంటలా, కానీ ఈ వైద్య శాస్త్రాన్ని మొత్తాన్ని లోకానికి తెలియచెప్పింది అప్రాచ్యుడు కాదు, మనం చెప్పాం, మనవాళ్ళు చెప్పారు. మహానుభావుడైనటువంటి ధన్వంతరి పుట్టుకతో అమృత భాండాన్ని పుచ్చుకుని పాల సముద్రం నుంచి వచ్చాడు. ఆ వచ్చినటువంటి భాండంలో అనేకమైన ఔషధాలని పెట్టుకుని లోకంలో ఎవరెవరు పుడతారో వాళ్ళందరికీ ఏ ఏ వ్యాధికి ఏది ఔషధమో తెలియజేశాడు. గాధి, రేణుక ఈ ఇద్దరు ఉన్నారు. ఒక ఆమె గర్భంతో ఉంటే, ఇంకొక ఆమె గర్భంతో ఉంటే, బ్రాహ్మణుడు అయినటువంటి ఆ జమదగ్ని భార్య రేణుకకి ఈ విధమైనటువంటి ఇదిగో ఈ పాయసాన్ని ఇవ్వండి. క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుని ఇంకా పుట్టడానికి లేదు, ఆ విశ్వామిత్రుడు పుట్టడం కోసమని ఆ క్షత్రియ శౌర్యం వాడికి రావడానికని ఈ పాయసాన్ని ఇవ్వండి అని ఆ 2 పాయసాలని ఒక చోట పెట్టి, అమ్మా మీ ఇద్దరు పవిత్ర స్నానాన్ని చేసి రండి అన్నారు. ఇద్దరూ వెళ్ళొచ్చి
ఏ బ్రాహ్మణుడైనటువంటి జమదగ్ని యొక్క భార్య రేణుక ఉందో ఆవిడ నిజానికి బ్రాహ్మణుడు పుట్టడానికి కావలసిన పాయస పాత్రని తీసుకుని తాగవలసి వస్తే క్షత్రియ పాత్ర ఏదైతే ఉందో అది తీసుకుంది. అలాగే ఈవిడ క్షత్రియుడు పుట్టడానికి కావలసినటువంటి పాయస పాత్రని తీసుకోవాల్సినటువంటి ఆ విశ్వామిత్రుని తల్లి ఈ పాయస పాత్రను తీసుకుంది. ఏదైతే తీసుకుంటామో దాన్ని బట్టి వ్యక్తిలో గుణాలు వస్తాయి. బాగా ఆలోచించండి. అంతే, ఏ బ్రాహ్మణుని తల్లి అయినటువంటి ఆ రేణుకుందో ఆవిడ క్షత్రియునికి సంబంధించిన ఆ పుట్టే విధానం కలిగిన పాయస పాత్ర తాగింది. వెంటనే పుట్టినటువంటి పరశురాముడు గొడ్డలను తీసుకుని ఎక్కడ ఎవరు ఏమిటి అంటూ మొదలుపెట్టాడు. ఇదేమిటిరా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీడి వదకి తయారవుతున్నాడు ఏమిటి? తీసుకున్న ఆహార ద్రవ్యాన్ని బట్టి ఉంటుంది పాయస పాత్ర అది. విశ్వామిత్రుడు క్షత్రియ విధానంతో ఉండి ధనుర్బాణాలు తీసుకోవాల్సిన వాడు కాస్త ముక్కు మూసుకుని జపానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. మనం తీసుకునేటటువంటి ఆ ద్రవ్యాన్ని బట్టి మనకి ఆ లక్షణాలు కలిగినటువంటి పుత్రుడు కలుగుతాడు. దయచేసి ప్రేక్షకులు కూడా వేరు విధంగా అనుకోవద్దు. ముఖ్యమైనటువంటి మాటని మనవి చేస్తున్నాను. అన్యథా భావించకండి. సభ్యతని మీరి మాట్లాడే అలవాటు ఈ జన్మకి లేదు, పై జన్మకి రాదు. వాత్స్యాయన మహర్షి అమోఘమైన రహస్యాన్ని తెలియజేశాడు తన కామశాస్త్రంలో. పురుషుల నుండి శుక్లము, స్త్రీ నుండి శోణితము వస్తే ఆ రెండూ కూడా గర్భధారణ సమయంలో స్త్రీ నుండి వచ్చినటువంటి శోణిత బిందువుల సంఖ్య ఎక్కువ ఉంటే ఆడపిల్ల పుడుతుంది. పురుషునికి సంబంధించిన శుక్ల కణాల సంఖ్య ఎక్కువగా ఉంటే పురుషుడు పుడతాడు. ఇద్దరి ఆ బిందువుల యొక్క సమాన సంఖ్యలో కానివ్వండి గర్భం నిక్షిప్తమైతే ఏ విధమైనటువంటి పుంస్త్వం లేని పురుషుడు పుడతాడు, ఏ విధమైన స్త్రీ లక్షణాలు లేనటువంటి ఆడపిల్ల పుడుతుంది. ఎంత గొప్ప అద్భుతమైన రహస్యాన్ని బోధించి చెప్పాడు. మరి మేమేం చేయాలి? మాకు అలా కలుగుతుందేమో. ఒకవేళ ఏ విధమైన పౌస్త్వం లేని పిల్లవాడు పుట్టినా, స్త్రీత్వం ఉండనటువంటి పిల్ల పుట్టినా మా బతుకు పాడైపోతుంది కదా. పురుషోత్తమ విష్ణు సహస్రనామం మాత్రమే దానికి ఔషధం. అంచేతనే ఈ నామాల్లో ఒక నామం ఔషధం జగతస్సేతు ఔషధం, యథార్థమైన ఔషధం. భగవంతుడు అన్ని సందర్భాల్లో అన్ని ముడులని విప్పగలుగుతాడు. విశేషం ఏంటంటే ఈవేళ సైన్స్ మాత్రమే అని అంటున్నారే మహానుభావులు, వాళ్ళు ప్రాచీనులు అలా చెప్పరా. దైవాన్ని ఈ విజ్ఞాన శాస్త్రంతో కలిపి మాత్రమే చెప్పారు తప్ప అది మాత్రమే ఇది మాత్రమే అని చెప్పరా వాళ్ళు. ఇవేళ ఈ విజ్ఞాన శాస్త్రం వాళ్ళు ఎవరు కూడా దైవాన్ని దీనికి ముడి పెట్టనీయరు కూడా. పురుషోత్తమ జాతిని బట్టి కానీ ఈయన ఎవరు అని ఆలోచిస్తే శ్రీరామచంద్రుడు క్షత్రియుడు, అలాగే బలరాముడు క్షత్రియుడు, పరశురాముడు కూడా క్షత్రియ ధర్మం కలిగిన బ్రాహ్మణుడు. జాతిని బట్టి పురుషోత్తమ. జాతి తర్వాత గుణం. గుణాన్ని బట్టి ఆలోచించండి. ఎంత గొప్ప గుణం అంటే కిష్కింధ రాజ్యాన్ని జయించాడు, వాళ్ళని కొట్టాడు. లోకంలో ఏమిటంటే యుద్ధ విధానంలో ఎవరి బాణానికి ఎదురుగా ఉండేటటువంటి జంతువు వధింపబడుతుందో ఆ బాణం ఏ జంతువుని వధించిందో తద్వారా ఆ జంతువు ఆ బాణంతో కొట్టిన దానికి చెందుతుంది. మన కిరాతార్జునీయంలో ఆ బాణం వెళ్ళి ఆ వరాహాన్ని కొట్టినటువంటి సందర్భంలో ఇది నాది కాదు, నా బాణమే తగిలింది, నాది, ఇద్దరు వివాదం చేసుకున్నారంటాం. అందులో ఏ బాణం మొదలైంది ఆ తర్వాత ఆ కథ వేరుగా ఉంటుంది. అది ఇక్కడికి ప్రస్తుతానికి అప్రస్తుతం. అంచేత కిష్కింధానగర అధినేత అయినటువంటి వారిని కొట్టాడు రామచంద్రమూర్తి. కాబట్టి కిష్కింధానగరం ఎవరికి వచ్చింది? రామునికి వచ్చింది. రామచంద్రుడు తీసుకోవచ్చు, ఎవ్వరూ చెప్పక్కర్లా. నువ్వేనయ్యా ఆ అధినేతని కొట్టావు, నీదే ఈ రాజ్యం, నాకొద్దు. గుణం చూడండి, నేను సంపాదించిన ఆ రాజ్యం నాకొద్దు. అంతేకాదు రావణాసురుని లంకకి వెళ్ళింది కథ, శ్రీమద్ రామాయణ కథ. రావణాసురుని స్వయంగా మరణింపజేశాడు, వధింపజేశాడు రామచంద్రమూర్తి. వెంటనే అక్కడి వాళ్ళందరూ అన్నారు, నీ బాణం కారణంగా రావణాసురుడు వధింపబడ్డాడు కాబట్టి నీదే ఈ లంకానగరం. అశేషమైన లంకానగరాన్ని దేవతా ద్రవ్యాలన్నింటినీ తెచ్చి
ఆ అలకాపురి అధినేత అయినటువంటి కుబేరుడి దగ్గర నుంచి తెచ్చిన ఆ సువర్ణమైనటువంటి పుష్పక విమానంతో సహా నీదే. వద్దు. ఎంత గొప్ప గుణం! చిన్న భూభాగం వచ్చిందంటే ఆక్రమించుకుని ఆనందిస్తాడే లోకంలో. బ్రహ్మాండమైనటువంటి ఆ లంకా నగర సామ్రాజ్యం ఏదుందో, 3 దంతాల ఏనుగులు, చతుర్విషాణైద్విరదై 4 దంతాలన ఏనుగులు దేవలోకానికి వెళ్ళి దండయాత్ర చేసినప్పుడల్లా ఎక్కడెక్కడ ఏది ఏది కొత్తగా ఉంటే వాటిలన్నింటినీ తెచ్చాడు. అన్నిటిలో ఉన్నటువంటి లంకానగరాన్ని బాగా పరిశీలించినా కూడా రామచంద్రమూర్తి నాకొద్దు. గుణాన్ని బట్టి చూడండి ఎంత గొప్పవాడు. జాతి బట్టి గొప్పవాడు, గుణాన్ని బట్టి గొప్పవాడు, తర్వాత క్రియని బట్టి కూడా పురుషోత్తమ. పురుషుల్లో ఉత్తముడు. క్రియలు ఏమిటి? ఓ జన్మలో ఈయన మహానుభావుడైన విష్ణువుగా ఉన్నాడు వైకుంఠంలో. తర్వాత త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా ఉన్నాడు. ద్వాపరయుగానికి వచ్చేసరికి కృష్ణస్వామిగా ఉన్నాడు. కృష్ణస్వామి అంటే ఇంకోరు అనుకోకుండా కృష్ణుడు అని అర్థం. స్వామి అంటే యజమాని. సహజంగా ఒక యుగంలో ఒక ధర్మంతో ఉంటే ఇంకో యుగంలో ఇంకో ధర్మంతో, ఇంకో యుగంలో ఇంకో ధర్మంతో ఉండొచ్చు. కానీ అన్ని యుగాల్లోనూ అన్ని అవతారాల్లోనూ ఒకే 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 క్రియా విధానంతో ఉన్నాడు. సజ్జనుల్ని రక్షించడం, దుర్మార్గుల్ని శిక్షించడం. హిరణ్యకశిపుణ్ణి శిక్షించాడు, నరకాసురుణ్ణి శిక్షించాడు, హిరణ్యాక్షుణ్ణి శిక్షించాడు, మొత్తం అందరినీ కూడా శిక్షిస్తూనే వచ్చాడు. అదే సందర్భంలో ఆ ఉత్తములైనటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి జాతి ద్వారా పురుషోత్తముడు, గుణాల ద్వారా పురుషోత్తముడు, క్రియ ద్వారా పురుషోత్తముడు, పురుషోత్తమ. ఎంత గొప్ప విశేషం! ఆ నామాన్ని చదివేటప్పుడు ఈ 3 గుణాలని, జాతిని, క్రియని ఆలోచించుకు చేసుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. బుద్ధి అనేటటువంటి ఆకాశికంగా నిర్మలంగా ఉంటుంది, సంతోషంగా. బాగా చక్కగా ఏమాత్రం కదలిక లేనటువంటి చెరువులో ఓ రాయిని అలా వేస్తే ఆ వేయబడ్డ రాయి కారణంగా మెల్లగా అలా 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 తరగలు ఒడ్డుదాకా వెళ్ళి ఆగుతాయి. అలాగే పురుషోత్తమ, ప్రశాంతమైన బుద్ధిలో ఈ మాటను ఒకసారి అనుకోండి. అలా 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 ఆ తరగలు 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 వచ్చి బుద్ధి నిండుగా వ్యాపించి ఎంత గొప్ప విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మేం చదువుకుంటున్నాం, మా ఆనందాన్ని మేం మాత్రమేనా అనుభవించడం అని మరో 10 మందికి చెప్దామనే ఆ ప్రేరణ కలుగుతుంది. ప్రేరణ కలిగినప్పుడు చదివితే వీడెవడో మరో 10 మందికి చెప్తున్నాడు అంటే వాళ్ళ కుటుంబాలను రక్షిస్తుందని. కుటుంబాలకి డబ్బుని విరాళం వేయడం కాదు మనం చేయాల్సింది, బాగా గుర్తుంచుకోండి. డబ్బుని విరాళంగా ఇవ్వద్దు, ఇదిగో దీన్ని విరాళంగా ఇవ్వండి, అది చాలా మంచిది. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని విన్నారు కాబట్టి 1 నుండి 10 శ్లోకాల వరకు కూడా ఏకకంఠంతో ఆనందంగా మంచి ఉత్సాహంతో చేసి ప్రేక్షకులకి మంచి స్ఫూర్తి కలిగేలా చేయాలి. మీలా మేం కూడా మా ఇళ్లలో కూడా పారాయణాన్ని చేయాలనే ఉత్సాహాన్ని కలిగించేలా కంఠాన్ని పెంచి, అంటే కంఠపు ధ్వనిని పెంచి అని అర్థం చేసి చదవండి. 1 నుండి 10 వరకు ప్రారంభించండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరः నారసింహ వపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్వష్టా సవిష్టస్తవిరో ధ్రువః అగ్రాహ్యః శాశ్వత కృష్ణో లోహితాక్షః ప్రదర్దనః ప్రభూతస్త్రికగుబ్ధామా పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्ष कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः आहः संवत्सरो व्याळः प्रत्ययः सर्वदर्शनः. ఎంత గొప్పగా ఉన్నాయో నామాలు చూసారా. ఇప్పుడు ఇంకో విశేషం మనం తెలుసుకుందాం. మీరు ఇందాక దాంట్లో చదివిన దాంట్లో తప్పులు పూతాత్మ పరమాత్మ చ అని కొద్దిగా అది తీసేసుకోండి. మిమ్మల్ని ప్రేక్షకులందరూ చూసి వాళ్ళు ఇదే చదువుతూ ఉంటే నేను తప్పు అని చెప్పాను కాబట్టి వాళ్ళు మార్చేసుకుంటారు. లోకంలో తప్పు తొందరగా వ్యాప్తిలోకి వస్తుంది, ఉప్పు నిదానంగా ప్రయాణిస్తుంది. తెలుగులో సామెత ఉంది, అబద్ధం 6 ఊళ్ళు వెళ్ళిపోతుంది, నిజం నిలకడగా వస్తుంది సంవత్సరం తర్వాత. అర్థమైందా? ఇంకా తప్పు వెళ్ళిపోతుంది. వద్దు, మనం తప్పు చదవాల్సిన అవసరం ఏంటి? సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. సంభవ అంటే పుట్టినవాడు. ఏముంది విశేషం ఉంది? కాదు, ఇక్కడే ఉంది విశేషం అంతా కూడా. రాముణ్ణి పిలిచి నువ్వెవరు అని అడిగితే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నా పేరు రాముడు, మా నాన్న పేరు దశరథుడు, నేను ఆయన గారు అబ్బాయిని, మనుష్య జాతికి చెందినవాడిని అని చెప్తాడు. ఈయన లక్ష్మణస్వామి పెడుతుంటే ఎదురుగా మహర్షి వచ్చి మీరెవరు? మేమా ఇమౌ దశరథస్యావాం పుత్రౌ రామలక్ష్మణౌ. దశరథుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పుత్రులు మేమిద్దరం. పూర్వపు ఇతిహాస పురాణాలని కానీ చదివినట్టయితే మనని మనం ఎలా పరిచయం చేసుకోవాలో తెలుస్తుంది. రాముడు చెప్పుకోవచ్చు, నేను అయోధ్య నగరానికి రాజు అయినటువంటి అది ఇది ఇది అది చెప్పలా. కొంతమంది మీరేం చేసేవారు, ఏం చేస్తున్నారు అని అడగకుండానే నేను ఫలానా అని అంతా చెప్పి రిటైర్డ్ అంటాడు. చివరికి ఎవడు చెప్పమన్నాడు? నేను అయిపోయిందిగా నీకు, అవునా, ఓడిపోయినటువంటి వాడిని అని చెప్తాడు. ఇది పెద్ద పదవి, అనవసరం. నా పేరు ఫలానా, నీకుంటే తెలుసుకో, అంతేగాని నేను అలా చెప్పుకోకూడదు. రామచంద్రుడు సాక్షాత్ వైకుంఠ అధినాథుడైనటువంటి వాడు. నువ్వెవరు అంటే రామం దశరథాత్మజం. పరిచయాన్ని చేసుకునే తీరు చెప్తారు. సీతాదేవిని అడిగారు, అమ్మా నువ్వెవరి? ఆవిడందండి, సృషా దశరథస్యాహం మైథిలస్య మహాత్మన. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత దశరథుని యొక్క కోడల్ని, జనకుని యొక్క పుత్రికని, సీతమ్మని. ఎంత గొప్పగా ఉంటుంది. మా మామగారి పేరు ఎందుకు చెప్పాలి మేము? కాదు, నాకు రక్షకుడుగా మా మామ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు. ఈ ఇద్దరి అండతో ఉంటూ మా ఆయన సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి దాన్ని నేను చెప్పడం దానిలో అర్థం. ఒకప్పటి రోజుల్లో మంచి పాఠం ఒకటి ఉంటూ ఉండేది. పోయి రావమ్మ పుట్టినింటికేనో పాట ఉండి, వస్తావా అంటే నేనెరుగా మీ మామనడుగు, నేనెరుగా మీ అత్తనడుగు, నేనెరుగా అని పాట ఒకటి ఉండేది. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. స్త్రీకి ఎంత స్వాతంత్రం లేకుండా ఉన్నారండి. మామని అడగాల, అత్తను అడగాల, ఆడపడుచుని అడగాల, ఏమిటిది అసలు స్వాతంత్రం ఏంటి? ఎప్పుడు కావాలిస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అది కాదు, ఈమె మీద మామగారు ఆధారపడి ఉన్నాడు, అత్తగారు ఆధారపడి ఉంది, ఆ ఆడపడుచు ఆధారపడి ఉంది, తోడికోడళ్ళు ఆధారపడి ఉన్నారు. ఇంతమంది బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఉత్తమురాలిని నేను అని చెప్పడం దానిలోని అర్థం. వాళ్ళెవరికి కూడా ఇవి లేకపోతే ఏ పని జరగనటువంటి స్థితిలో ఆ కుటుంబాన్ని నిర్వహిస్తుందంటే ఎంత గొప్పదావిడ. అలా అర్థం చేసుకోం మనం. పూర్తిగా పెడబుద్ధులు, ఇటే ఆలోచించడం. ఎంత స్వాతంత్రం లేదండి. పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే పుత్రస్తు వార్ధకే వర్షే నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. మనువు చెప్పాడు మనుస్మృతిని. అబ్బో మనువు అంటే మాకు అసలు పడుతుండవు, మనుస్మృతి మేము తగలబెట్టాం 500 కాపీలు. ఇంకా ఎవరైనా పట్టుకొస్తే ఆ పొచ్చుకొచ్చిన వాడితో సహా తగలబెడతాం. ఇది వాళ్ళు అనేది. ఎందుకని? ఆ బుద్ధిహీనుడికి అర్థం కాలేదు కాబట్టి.
పితా రక్షతి కౌమారే. కౌమారం అంటే 15 సంవత్సరాలు వచ్చేటటువంటి ఆ వయసుని కౌమారం ఉంటారు. ఆ సమయంలో మా నాన్న రక్షిస్తాడు. రక్షిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా మా నాన్నతోటే పెడతాను. ఆడపిల్లలు నాన్న దగ్గర పెరగాలి, మగపిల్లలు అమ్మ దగ్గర పెరగాలి. ఇంతకు ముందు నేను చెప్పాను ఈ మాట, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడైతే మగపిల్లలు తల్లి దగ్గర పెరుగుతారో రేపు రాబోయేటటువంటి భార్యకి ఏది ఇష్టమో, ఎలా చేస్తే ఆవిడ ఆనందపడుతుందో, ఎలా ఉంటే స్త్రీకి నచ్చుతుందో అన్నీ ఆవిడ చెప్పగలుగుతుంది, లేదా చూసి నేర్చుకోగలుగుతాడు. ఆడపిల్లలు తండ్రి దగ్గర పెరిగితే తండ్రికి ఉన్న ధైర్యం, తండ్రి మాట్లాడే మాటలో తీరు, ఆ లౌక్యం, ఎవరితో ఎలా మాట్లాడొచ్చో కూడదో అన్నీ నిలుస్తాయి. అంచేతనే జనకుడు ఇయం సీత మమ సుత, నేను పెంచానయ్యా అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. ఇవాళ అవి లేకపోవడం బట్టే సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. గుర్తుంచుకోవాలి, పురాణాల కంటే బాగు చేయగలిగినవి లేవు. మిగిలిన పిచ్చి పిచ్చి పుస్తకాలు, చిత్రాల కంటే పాడు చేయగలిగినవి లేవు. అర్థం చేసుకో చూడండి. ఇక్కడ సంభవ పరిచయం. అలా నువ్వెవరంటే దశరథ మహారాజు కోడల్ని, జనక మహారాజు పుత్రికని, సీత అనేటటువంటి పేరు కలిగిన దాన్ని. అథమే కృషత క్షేత్రం లాంగలాదుత్థితామయ క్షేత్రం శోధయతానేన నామ్నా సీతేతి విశ్రుత. నా పేరు సీత అంటే ఏమిటో తెలిసిన? మా నాన్న బంగారు నాగలితో అలా దున్నుతూ ఉంటే ఆ క్షేత్రంలోంచి నాగటి చాలులో పెట్టెలో పుట్టిన దాన్ని నేను. యోనిజిరాల్ని కాదురా, అంత గొప్పదాన్ని అని పరోక్షంగా అర్థం చేసుకునే బుర్రన్నవాడికి చెప్తుంది ఆవిడ. ఎంత గొప్ప మాట! తన స్థాయి చెప్పకుండా చెప్పడం. సంభవ అర్థమవుతుందా? అటువంటి రామచంద్రమూర్తి నేను మనుష్యుని అన్ని చోట్ల పరిచయం చేసుకుంటూ ఉంటే దేవతలందరూ కూడా వైకుంఠం నుంచి ఒక్కసారి దిగొచ్చి భవాన్ చక్రాయుధో విష్ణు, నువ్వు అలా చెప్పగా మాకు బాధగా ఉంది, నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి, ఎక్కడికి వెళ్ళా నేను మనిషిని అంటావు ఏమిటి? భవాన్ చక్రాయుధో హరి, చక్రమే ఆయుధంగా కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు నువ్వు అన్నారు. అంటే మన గురించి మనం చెప్పుకోకూడదు, మన గురించి ఇంకోటి. నేను ఎంత బాగా వంట చేస్తానో తెలుసులండి, అది ఎవరు చెప్పాలి? నీ చుట్టం చెప్పాలి. నీకు నువ్వు చేయలేదని చెప్తావా? చెప్పవు. పురాణాలు చదవండి, ఇతిహాసాలని అర్థం చేసుకోండి. ఎలా మనం మాట్లాడాలో తెలుస్తుంది, దాంతోపాటు ఎలా మాట్లాడకూడదో కూడా తెలుస్తుంది. సంభవ. అదే మరి కృష్ణుడిని చూడండి, నువ్వెవరివి అని అంటే నేను మనిషిని ఎక్కడ చెప్పడు ఆయన చెప్పడు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నీకేమైనా పాపాలున్నాయా? తొలగించేస్తా. చూసారా, లోకంలో రామకృష్ణ విధానంతోనే ఉంటారు ఎవరైనా సరే, రెండే విధాలుగా. ఒకళ్ళు అంత స్థాయిలో ఉండి కూడా ఏమీ లేనట్టుగా ఉంటారు. ఒకళ్ళు ఆ స్థాయి ఉంటే స్థాయిని నిరంతరం ప్రకటించుకుంటూ ఉంటారు. ఆ మనిషి మాట్లాడే తీరుని బట్టి ఈయన రాముని జాతికి చెందినవాడా, కృష్ణుని జాతికి చెందినవాడా? పైగా ఇంకోటి, కృష్ణుడిలో గొప్ప కూడా ఉంది. ఆయన రాజు కాదు, క్షత్రియుడు కాదు, యదువంశంలో పుట్టినవాడు. అంచేత రాజరికానికి అర్హత ఆనాటి కాలం బట్టి లేదు. అటువంటి వాడు అందరూ చూస్తుండగా ఆ ప్రత్యేకమైనటువంటి తన సారథిని పిలిచి రథం పట్రా అనేవాడు. అని దేవలోకపు రథం మీద ప్రయాణం చేసేవాడు. గరుడుని పిలిచేవాడు, రా అని చెప్పి వెళ్ళేవాడు. అంటే తన బడాయిని చూపించుకునే లక్షణం కలిగిన వాడు కృష్ణుడు. రామచంద్రుడు అట్టాడు వాడు అసలు కానే కాదు. పద్భ్యాం, చెప్పులు కూడా లేకుండా నేల మీద నడుచుకెళ్ళిపోతాడు ఆయన. ఈయన ఎలా కాదు, బ్రహ్మాండంగా ఉండాలి. కృష్ణుడిని మీరు చూడండి, దుర్యోధనుడికి మించినటువంటి ఆభరణాలు అన్నీ వేసుకుని వెళ్తుంటాడు ఈయన. ఈయన రాజు కాదు. కృష్ణుడిని చూడండి, బ్రహ్మాండమైన బంగారపు సింహాసనంలో కూర్చుంటాడు. దుర్యోధనుడి కంటి మిగిలినటువంటి ఆభరణాలన్నీ వేసి కూర్చుంటాడు. రెండే విధాలైనటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో.
మొత్తం మన జీవితాలు మన బతుకులు అన్నీ కూడా చిత్రరూపంగా గీసేసాడంతే వ్యాసుడు భారతంలో. కొద్దిగా మనం అర్థం చేసుకోగలిగితే చాలు. అంచేతనే భారతంలో వ్యాసుడు రాసినటువంటి భారతంలో గేయం గీత నామ సహస్రం, రెండే రెండు చదవయ్యా భారతం నువ్వు చదవకపోతే, గేయం గీత భగవద్గీత, నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామం. తెలిసిందా? ఒకటి లక్షణ గ్రంథం, రెండవది లక్ష్య గ్రంథం. చిన్నప్పుడు మనం ఎక్కాలు చదివాం, 3 రెళ్ళు 6, 4 3 12 ఇలా చదివేశాం. అది లక్షణం చెప్తుంది. లక్ష్యం అంటే ఏమిటో తెలిసిన, ఓ వరుసలో 4 చెట్లు పాతాను రా, 3 వరుసలు అయితే ఎంత, అక్కడ అంకెల్ని లెక్కల ద్వారా తెలుసుకున్నాం. ఆ లెక్కల్ని ఇక్కడ ప్రత్యేకంగా భూమి మీద అన్నిటితో ఉదాహరణ రూపంగా తెలుసుకున్నాం. దాన్ని లక్షణ గ్రంథం, దీన్ని లక్ష్య గ్రంథం అంటారు. భగవద్గీత ద్వారా ఏం చెయ్యాలో తెలుస్తుంది, విష్ణు సహస్రనామం ద్వారా ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ఇంతకంటే చెప్పాల్సిందే ఉంది. ఈ స్ఫూర్తితో, ఈ ఆనందంతో 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఏకకంఠంతో, ఉత్సాహంతో, ఆనందంగా నవ్వుతూ చూద్దాం. గొంతులు పెంచండి, గొంతు ధ్వని పెంచండి. ప్రారంభించండి. సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః అమృతః శాశ్వతస్థానుర్వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్ట్రశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుర్ అమోఘः శుచిరూర్జితः అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశవపు శ్రీమాన్ అమేయాత్మా మహాదృదృక్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాం గతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. చక్కగా చదువుతున్నారు. ప్రేక్షకులు కూడా ఒత్తులు తెలంగాణ ప్రాంతంలో జట అంటారు. ఎక్కడ మహాప్రాణం ఉంటుందో ఆ మహాప్రాణాన్ని సరిగా కానీ చదివినట్టయితే అర్థం చెడిపోకుండా ఉంటుంది. అలా చదవాలని, చదువుతారని ఆశిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం 36 దాటి 37వ శీర్షికలోకి వెళ్ళబోతోంది. ఇదే స్ఫూర్తితో మనం ఇంకా ముందుకు వెడదాం. గృహిణులందరికీ ప్రత్యేకమైనటువంటి అభ్యర్థన ఏమిటంటే, మీరొక్కరూ తెలుసుకోవడం కాకుండా ఒక్కొక్కరు 10 మందికి అలా మీ విష్ణు సహస్రనామ పారాయణ విధానాన్ని నేర్పినట్లయితే ఏ విధంగా తప్పులు లేకుండా చదువుతున్నారో అలాంటి పారాయణ విధానాన్ని నేర్పితే మరింతగా విష్ణు సహస్రనామ వ్యాప్తి అవుతుంది. అంతేకాక 10 మందికి ఆ పుణ్యఫలాన్ని పంచిన దాంట్లో ఏ విశేషం ఉంటుందో ఆ పుణ్యానికి సంబంధించిన శక్తి మీకు వచ్చి భగవద్ ఆశీర్వచనం లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ.